హలో బ్రదర్స్, నమస్తే. నేను మీ ఆర్కే. అయితే క్షమించాలని నేను నిన్న వీడియోలో పేర్లు వేయడం మర్చిపోయినా. వీళ్ళే మనకు ఛానల్కి సాయం చేసిన వ్యక్తులు. ఓకే, వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొంతమంది మెంబర్షిప్కి తీసుకుని కూడా సాయాన్ని అందించారు మన ఛానల్కి. ఇది గ్రీన్ స్క్రీన్ బయట కట్టినాం. ఓకే, మనం ఎప్పుడన్నా కొంచెం ఈవినింగ్ టైంలో 4 o'clock నుంచి 6 o'clock మధ్యలో ఏదైనా వీడియోలు చేసుకోవాలంటే కొంచెం లైటింగ్ ఉంటుంది కాబట్టి ఇంట్లో కరెంట్ లేకపోతే ఇట్లా బయట వేసుకోవచ్చు అని చెప్పేసి గ్రీన్ స్క్రీన్ అనేది వేసేసినాం. ఓకే, ఇక్కడ మనం ఈవినింగ్ టైంలో వీడియోలు చేసుకుంటాం, బాగా కుక్ చేసుకుంటాం. ఇక్కడ ట్రైపాడ్ అనేది పెట్టేసుకుంటాం, వీడియోలు అనేది ఇచ్చేసుకుంటాం. ఓకే, మొన్న దాకా దాంట్లో వేసిన అక్కడ ఒక సందు ఉంటుంది, దాంట్లో వేసిన. ఎందుకంటే ఎండ కొడుతుందని చెప్పేసి డే టైంలో మొబైల్ వీడియోలు అప్లోడ్ చేద్దామంటే బాగా హీట్ అవుతుంది మొబైల్, అందుకనే ఈవినింగ్ టైంలో లైవ్లోకి వస్తున్నా. ఓకే, ఇది మనం బయట చేసుకునేటప్పుడు ఇక్కడ చేసుకుంటాం వీడియోలు. ఇది మొత్తం బండనే. ఓకే, కింద పెట్టాలి సార్. ఇది మొత్తం బండని, ఏరియా మొత్తం బండనే. ఓకే, ఏరియా మొత్తం బండనే ఉంటుంది. కొన్ని కోట్ల టన్నుల బండ రాయలుతుంది, హైడర్ రాయలుతుంది. అంత ఖతర్నాక్ కూడా పెద్ద బండ, ఊరు మొత్తం బండ. ఇది మన స్టోర్ రూము, బాత్రూమ్. ఓకే, బండ మీద బాత్రూమ్ చేయలేం కాబట్టి స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తాం. దీనిలో మనం ఎండ ఉన్నప్పుడు బయట గ్రీన్ స్క్రీన్ తోటి వీడియోలు చేసుకోవాలంటే ఇక్కడ చేసుకుంటాం, ఎండాకాలం కాబట్టి. లేకపోతే ఇంతకుముందు ఇంట్లోనే చేస్తుండే, ఇప్పుడు కొంచెం ఎండాకాలం కాబట్టి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అనేది కట్టేసాం. ఇక్కడ చైర్ ఉంటుంది, ఇక్కడ ట్రైపాడ్ అనేది పెట్టేసుకుంటాం. వీడియోలు చేయాలనుకుంటే ఇక్కడ చేసుకుంటాం. ఓకే, దీంట్లో లైవ్ ట్రేడింగ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా, కానీ మన ఊళ్ళో వైఫై సిగ్నల్ అనేది అసలేదు. ఆల్రెడీ ఒకరు పెట్టిరట, అది పనిచేస్తలేదట, సతాయిస్తుందట. అందుకనే మునవ అడగచ్చిన వైఫై కష్టమని చెప్పారు. ఓకే, లేకపోతే పెడుతుంది. మనం దీంట్లో మనం వీడియోలు అనేది చేసుకుంటాం. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిపోదాం. ఓకే, అయితే మనలో చాలామంది మన ఊరేదో తెలియదు, మన అడ్రస్ ఏదో తెలియదు. వాళ్ళు అడిగారు కూడా, అన్న యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేసినావు, ఏంది కదా అని చెప్పేసి, ఎట్లా వీడియో చేస్తున్నావు, మాకు కూడా కొంచెం యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పు, మేము కూడా చేయగలుగుతామా లేదని చెప్పేసి చాలామంది ఫోన్ చేసి మొన్న. వాళ్ళ కోసం మీ వీడియో చేస్తాం. యూట్యూబ్ ఛానల్ నడపాలంటే పెద్ద పెద్ద కెమెరాలు అవి ఇవి ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఓకే, జస్ట్ మైండ్లో థాట్ అనేది ఉండాలి. ఫస్ట్ మైండ్లో ఒక ఐడియా అనేది ఉండాలి. ఆ ఐడియాకి సంబంధించిన 50 వీడియోలు మనం కంటిన్యూగా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయగలగాలి, సరిపోతుంది. ఓకే, ఇదే మన ఇల్లు. చాలా చిన్నగా ఉంటుంది, మొత్తం ఎండాకాలం కాబట్టి మొత్తం దగడ ఉంటుంది. ఓన్లీ చలికాలం మాత్రమే కొంచెం బెటర్ ఉంటుంది. ఓకే, ఇదే ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్లో పెట్టి మనం వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాం. మొబైల్ ఫోన్ డే టైంలో అప్లోడ్ చేసే వీడియోలు. ఇది మన యూట్యూబ్ స్టూడియో. ఓకే, మన లైటింగ్ సిస్టమ్ అనేది అక్కడ ఉంటుంది. ఓకే, 3 లైట్లు పెట్టేసాం. ఎప్పుడన్నా అవసరం అనుకుంటే ఈ లైట్ ఒకటి వాడతాం. ఈ ఫ్యాన్ అనేది బంద్ చేసుకుంటాం వీడియోలు చేసేటప్పుడు, చెమటా వచ్చినా సరే. ఎందుకంటే ఫ్యాన్ పెడితే సౌండ్ అనేది వినబడదు, మనం మైక్ లేకుండా వీడియోలు అనేది ఇచ్చేస్తున్నాం. ఓకే, వెంటిలేటర్లు కూడా మన చిన్నగా ఉన్నాయి కాబట్టి దగ్గర ఖతర్నాక్ వస్తుంది. ఇదే మన బోర్డు. ఓకే, ఇదే బోర్డు మనని 0 సబ్స్క్రైబర్ల నుంచి 7,000 సబ్స్క్రైబర్ల దాకా తీసుకొచ్చింది. కేవలం క్యాపిటల్ ఏదనే ఒకే ఒక నిజం చెప్పేసరికి ఆ సబ్స్క్రైబర్స్ 7,000 దగ్గరనే ఆగారు. లేకపోతే ఈ పాటికి మనం చేసే వీడియోలకు, మన కంటెంట్కు వెళ్ళిపోతుండే ఒక 50,000 దాటి. ఇంత చిన్న ఏరియాలో మనం వీడియోలు అనేది చేసుకుంటాం. ఓకే, అక్కడ ట్రైపాడ్ అనేది పెట్టేస్తాం, దాని మీద ఒక రగ్ వేసి, దాని మీద ఒక ప్యాడ్ వేసి, దాని మీద ట్రైపాడ్ పెట్టేసి వీడియోలు అనేది చేస్తాం. ఓకే, ఈ లైటింగ్ స్టార్టింగ్లో కొంచెం మనకి ఇబ్బంది పెట్టింది, అప్పుడు మొత్తం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసిన. ఇప్పుడు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే, ఇది మన యూట్యూబ్ స్టూడియో. అయితే మనది ఏ ఊరు ఎందుకంటే అనేది ఒక వీడియోలో ఆల్రెడీ చెప్పిన, అయితే కొంతమందికి తెలియదు. అయితే మనది గిద్దా గ్రామం, రామారెడ్డి మండల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుత కామారెడ్డి జిల్లా. ఓకే, ఇక్కడ నుంచే మనం స్టార్ట్ చేసినాం వీడియోస్ చేయడం. నా మెయిన్ మోటివ్ ఏంటంటే, మన ఛానల్లో వీడియోస్ తీయడానికి మెయిన్ మోటివ్ ఏంటంటే, ఎవరిని నమ్మకుండా సొంతగా ఎదగలిగే కెపాసిటీ, కాన్ఫిడెన్స్ అనేది మీకు ఇవ్వాలి. ఎదగలుగుతాం, ఖచ్చితంగా ఎదగలుగుతాం. కానీ ఈ 5-10 తోటి కాదు. చాలామంది దొంగ నాకుడుకులు మనకు చెప్తారు 5-10 తోటి అవుతుందని చెప్పేసి. కానీ అందరి మైండ్ సెట్ ఆ విధంగా ఉండదు. ఒక 100 మందిలో 80-90 మంది కొంచెం గ్యాబ్లింగ్ మెంటాలిటీని కలిగి ఉంటారు. కొంచెం అత్యాశ డెవలప్ అయ్యే విధంగా ఉంటుంది. దాని అలా పేద పరిస్థితిని మార్చుకుందామని చెప్పేసి దాంట్లో దిగితే ఎట్లుంటుంది వాళ్ళ పరిస్థితి. కాబట్టి వాళ్ళని కొంచెం ఆగబడదామని చెప్పేసి ఉద్దేశంతో అనేది ఆతాడుతూ ముందడ పెట్టుకొని వీడియోలు అనేది ఇచ్చేసాం. ఓకే, చాలామంది మనకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు, చాలామంది మన ఛానల్కి సహాయం అనేది చేసారు. ఓకే,
గమ్మత్తైన విషయం ఏంటంటే ఈ విధంగా సాయం చేశారని చెప్పేసి చెప్తే ఎవరు కూడా నమ్మరు, కానీ ఇచ్చేసారు. మంచి వ్యక్తులు మాత్రమే ఇచ్చేయగలుగుతారు. వీళ్ళకు మోసపోయి అలవాటై ఈ సాయం చేశారు నా ఛానల్కి అని చెప్పినా కూడా ఎవరు కూడా నమ్మలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఓకే, అంటే మంచి వ్యక్తులను వీళ్ళు భూమి మీద ఇంకా చూడలేరు, కథమైపోయారు అని చెప్పేసి అనుకుంటారు. ఓకే రైట్. ఇప్పుడు మనం బంగ్లా మీద అయితే మనకు ఒక మంచి ఐడియా ఉండే, బంగ్లా మీద మనం చిన్న రూమ్ కట్టుకుందాం. మనలు బాగా మంది ఎక్కువ మంది వెళ్ళిపోయేస్తే ఇంట్లో విడిగా చూసి అయితే లేదు, చిన్న పైన ఒక రూమ్ వేసుకుందాం ఏసీ బ్లాకులతోటి. ట్రైన్ అవుతుంది. ఏం జూమ్ చేయక అవసరం లేదు. ఒక ట్రైన్ పోతుంది కదా, అదే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ సైడ్ వెళ్ళే రూట్, అది ట్రైన్ రూటు. ఇక్కడ ఉప్పల అయితే స్టేషన్ అనేది ఉంటుంది మనకు. ఇది మన చెరువు, స్టేట్ గా మీకు కనబడుతుంది కదా, అది మన చెరువు. ఇటు అన్ని పొలాలు ఉంటాయి. ఇదే మన ఊరు. ఓకే, ఇటు సైడ్ మన ఊరు మొత్తం ఉంటుంది. అక్కడ కనబడుతుంది చూడు, మొత్తం బండ అది. అయితే ఇది మన బంగ్లా, చిన్న బంగ్లా. దీని మీద ఏం చేద్దాం అనుకున్నా అంటే స్టార్టింగ్లో మనకు కొంచెం ఐడియా ఉండే, కొంచెం ఈ లెవెల్లో మనం ఒక చిన్న రూమ్ వేసుకుందాం ఏసీ బ్లాకులతో అని చెప్పేసి అనుకున్నాం. తక్కువ ఒక 20-30,000 అయిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే సిగ్నల్ నంబర్ ఎక్కువ ఉంటుంది, ఇంట్లో వాళ్ళతో నెత్తినొప్పి ఉంటుంది, ఆరామ్సే వీడియోలు చేసుకోవచ్చు, రీడింగ్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నా. కానీ మనకు వీలు కాలేదు. ఓకే, ఇది నా పరిచయం. ఓకే, ఇదే మన ల్యాప్టాప్. ఓకే, లెనోవో థింక్ప్యాడ్ సెకండ్ హ్యాండ్లో మనం హైదరాబాద్లో తీసుకున్నాం, అక్కడ పనిచేసినప్పుడు. ఓకే, మనం ల్యాప్టాప్లో చేసిన వీడియోలన్నీ కూడా దీంట్లోనే చేసిన. ఫ్యూచర్లో దీంట్లోనే మన స్ట్రాటజీ వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. మెయిన్గా నేను ఆప్షన్ బయింగ్లో యూజ్ చేసే స్ట్రాటజీలు 3 క్యాండిల్ ప్యాటర్న్, డే క్యాండిల్ టైం ఫ్రేమ్లో ఎక్కువ అనలైజ్ చేస్తాం. ప్రైస్ కంప్రెషన్ ప్యాటర్న్ మీద బాగా వర్కౌట్ చేసినాం. పెద్ద మూవ్స్ మాత్రమే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మిగిలినంతా ఆప్షన్ సెల్లింగ్లో మనం రెడీ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే, ల్యాప్టాప్, ఈ చైర్ ఒకటి, ఫోన్ ఒకటి, బోర్డు ఒకటి, స్కెచ్లు ఒకటి, వీటితోటే మనం యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసాం. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ చేసి 0 సబ్స్క్రైబర్ల నుంచి ఇక్కడ దాకా వచ్చినాం. మన ఛానల్కి హెల్ప్ చేసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే మన ఛానల్లో, మన ఊర్లో, మన మండలి ఏరియాలో చాలా మంది, ఒక 10-20 మంది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ కేవలం మన ఛానల్ ఒకటే మానిటైజేషన్ అయిపోయింది, అన్ని మానిటైజేషన్ దగ్గరికి వచ్చి ఆగిపోయినాయి. ఓకే, ప్లస్ మనకు ఈ భూమి మీదనే ఒకే ఒక ఛానల్ మనది, సబ్స్క్రైబర్లు మనస్ఫూర్తిగా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసిన ఛానల్. ఓకే, ఇంకో ఛానల్ అనేది ఉండేది, అది ట్రేడింగ్ ఛానల్ అయితే అసలు ఉండదు. మిగిలిన ట్రేడింగ్ ఛానల్ అన్ని బిజినెస్ చేస్తాయి, కేవలం మన ఛానల్కు మాత్రమే ఆర్థికంగా సహాయం అందించారు మన సబ్స్క్రైబర్లు. ఓకే, వాళ్ళందరికీ కూడా సెల్యూట్, పాదాభి వందనాలు. ఓకే, ఇది మన పరిచయం. ఇక్కడి నుంచి కూడా మన ప్రయాణం అనేది ముందుకు స్టార్ట్ కావాలంటే మన క్యాపిటల్ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి. ఓకే, నిన్నటి బుల్డోజర్ స్ట్రాటజీ వీడియో చూడండి, ఆ వీడియో చూసిన తర్వాత డిసిజన్ తీసుకొని మనకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, 59 రూపీస్ మెంబర్షిప్ అనేది తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ మన ప్రయాణం అనేది స్టార్ట్ అవుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, సేఫ్గా గ్రో చేద్దాం మన క్యాపిటల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. బై.